హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మన హైపర్బోలా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం కంప్లీట్ చేసాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చేద్దాం. ఓకేనా? 2 మార్క్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. Two marks. Okay. ఓకేనా? దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ E1 E2 if E comma E1 be the eccentricities of a if E comma E1 be the eccentricities of hyperbola and its conjugate hyperbola. Conjugate hyperbola, then 1 by E square plus 1 by E1 square is equal to 1. If E comma E1 be the eccentricities of hyperbola and its conjugate hyperbola. కాంజుగేట్ హైపర్బోలా అంటే ఏంటంటే నథింగ్ బట్, అది కూడా కాంజుగేట్ హైపర్బోలా అంటే ఇది హైపర్బోలా అనుకోండి, సెంట్రిసిటీ, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఓకేనా? దీని ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంతేనా? దీని ఈక్వేషన్, హైపర్బోలాకి ఈక్వేషన్. అలాగే మనం వర్టికల్గా మనం వై యాక్సిస్ మీద ఫోక్ అయ్యి ఉంటే ఇలా వస్తుంది కదా, ఇలా వస్తుంది. దీని ఈక్వేషన్ ఏంటంటే వై స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏం చెప్పాను నేను? వై స్క్వేర్ ముందుంటే వర్టికల్ హైపర్బోలా అంటే ఫోక్ అయ్యి వై యాక్సిస్ మీద ఉంటుంది. అలాగే ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి, ఎక్స్ యాక్సిస్ మీద ఫోక్ అయ్యి ఉంటుందని చెప్పుకున్నాం. అంతేనా? S1 ఇది S2 అయితే ఈ కేసులో S1 S2 ఇక్కడ ఉంటాయి. దీనికి ఇది ట్రాన్స్వర్స్ యాక్సిస్ అయితే ఫస్ట్ ఈక్వేషన్కి, ఈ ఈక్వేషన్కి ఇది ట్రాన్స్వర్స్ యాక్సిస్ అయితే ఇది కాంజుగేట్ యాక్సిస్. అదే దీని పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే దీని ట్రాన్స్వర్స్ యాక్సిస్ దీనికి ఒక కాంజుగేట్ యాక్సిస్ అవుతుంది. దీనికి అంటే ఒకదానికొకటి రివర్స్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఇది దీని పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ హైపర్బోలా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ట్రాన్స్వర్స్ యాక్సిస్, ఇది కాంజుగేట్ యాక్సిస్. అంతేనా? అదే దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాంజుగేట్ యాక్సిస్, దీని యొక్క కాంజుగేట్ యాక్సిస్ ఏదైతే ఉందో దానికి ఇది ట్రాన్స్వర్స్ యాక్సిస్ అవుతుంది. దీని యొక్క ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏదైతే ఉందో దానికి ఏమవుతుంది? కాంజుగేట్ యాక్సిస్ అవుతుంది అనమాట. అంటే ఒకదానికొకటి, దీనికి కాంజుగేట్ యాక్సిస్ అయితే దానికి ఏమవుతుంది? ట్రాన్స్వర్స్ యాక్సిస్. దీనికి ట్రాన్స్వర్స్ యాక్సిస్ అయితే దానికి ఏమవుతుంది? కాంజుగేట్ యాక్సిస్ అవుతుంది అనమాట. ఒకదానికొకటి రివర్స్ అవుతాయి. అటువంటి దాన్ని అంటే అప్పుడు దీనికి కాంజుగేట్ హైపర్బోలా అంటాం, దీన్ని ఒకదానికొకటి కాంజుగేట్ హైపర్బోలా అంటాం. దీన్ని హైపర్బోలా అని తీసుకుంటే దీన్ని కాంజుగేట్ హైపర్బోలా అంటాం. దీన్ని హైపర్బోలా తీసుకుంటే దీనికి ఇది కాంజుగేట్ హైపర్బోలా. దట్ మీన్స్ మ్యూచువల్లీ ఒకదానికొకటి కాంజుగేట్ హైపర్బోలాస్ అనమాట. అర్థమవుతుందా? అంటే మనం తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి ఉంటుంది. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇది కాంజుగేట్ హైపర్బోలా, దీని పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇది కాంజుగేట్ హైపర్బోలా అవుతుంది. అంతే, నథింగ్ బట్, స్పెషల్ ఏం లేదు దీంట్లో. ఓకేనా? సో అది కాంజుగేట్ హైపర్బోలా అండ్ హైపర్బోలా గురించి. ఓకేనా? అంతకుమించి టఫ్ విషయం ఏం లేదు దీంట్లో. సొల్యూషన్లు ఏంటి? ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా,
ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. ఇప్పుడు దీనికి ఎసెంట్రిసిటీ అవుతుంది ఎసెంట్రిసిటీ E ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఈ కేసులో ఎసెంట్రిసిటీ ఇది అవుతుంది. అలాగే ఈక్వేషన్ ఆఫ్ కాంజుగేట్ హైపర్బోలా ఏమవుతుంది, వై స్క్వేర్ ముందు వస్తుంది కదా, వై స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. ఈ కేసులో ఎసెంట్రిసిటీ ఏమవుతుంది, ఎసెంట్రిసిటీ E1 అని ఇచ్చాడు కదా, ఎసెంట్రిసిటీ E1 ఈజ్ ఈక్వల్ టు ఒకదానికొకటి ఏ ప్లేస్లో బీ ప్లేస్లో ఏ వస్తుందని చెప్పుకున్నాం, 1 ప్లస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయమన్నాడు, E1 బి ది ఎసెంట్రిసిటీస్ ఆఫ్ హైపర్బోలా అండ్ ఇట్స్ కాంజుగేట్ హైపర్బోలా. ఒకది ఈ అనేది హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ అయితే E1 అనేది ఏంటి, కాంజుగేట్ హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ. దెన్ ప్రూవ్ దట్ 1 బై ఈ స్క్వేర్ ప్లస్ 1 బై E1 స్క్వేర్. ఇప్పుడు మనం ఈని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు 1 బై ఈ స్క్వేర్ ఏమవుతుంది, నౌ 1 బై ఈ స్క్వేర్ ప్లస్ 1 బై E1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఈ ఎంత వచ్చింది మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈ స్క్వేర్ కాబట్టి. అలాగే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ హోల్ స్క్వేర్. E1 స్క్వేర్ అన్నాడుగా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 1 బై 1 ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై 1 ప్లస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. ఇంత సాగదీయాల్సిన అవసరం లేదు, ఇంత ఎక్స్టెండ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ బట్ ఫర్ ది సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను చెప్తున్నా అంతే. ఓకేనా. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఇది ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఇది ఎల్సిఎం చేస్తే ఇది కూడా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్. ఇది రెసిప్రోకల్ అయిపోయి ఏమవుతుంది, ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఇది బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. 2 మార్క్స్ కింద చేయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావడం కోసమే. ఎల్సిఎం అవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఈ రెండు యాడ్ అయిపోతాయి కదా, న్యూమరేటర్లు రెండు యాడ్ అయిపోతాయి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 1 టైం కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ 1 బై ఈ స్క్వేర్ ప్లస్ 1 బై E1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. హెన్స్ ప్రూవ్డ్. ఇదే కదా మనం ప్రూవ్ చేయమన్నది, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటాడు, if the eccentricity of a hyperbola is, if the eccentricity of a hyperbola is 5 by 4, then find the eccentricity of its conjugate hyperbola. Then find the eccentricity of its conjugate hyperbola. దీని ముందుకు ఫస్ట్ క్వశ్చన్లోనే మనం ప్రూవ్ చేసాం ఈ రెండింటికి మధ్య రిలేషన్, ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా అండ్ ఎసెంట్రిసిటీ ఆఫ్ కాంజుగేట్ హైపర్బోలా యొక్క రిలేషన్ మనం ఏం ప్రూవ్ చేసాం, మనం 1 బై ఈ స్క్వేర్ ప్లస్ 1 బై E1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం. అవునా. ఆ రిజల్ట్ని యూజ్ చేసుకొని మనం ఎసెంట్రిసిటీ ఆఫ్ కాంజుగేట్ హైపర్బోలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీంట్లో ఈ కేసులో గివెన్ ఎసెంట్రిసిటీ
సిటీ ఆఫ్ హైపర్బోలా ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5/4. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ E1 ఈజ్ ఈక్వల్ టు, అంతేనా? సో వీ నో దట్ 1/E² ప్లస్ 1/E1² ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ 1/E అంటే ఎంత? 5/4. 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ 1/E1² ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ 5 అంటే 25/16. రెసిప్రోకల్ అవి ఏమవుతుంది? 16/25. ఒకదానికి రెసిప్రోకల్ అవుతుంది కదా. ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ మీన్స్ రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 1/E1² ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/E1². దిస్ ఎంప్లాయిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 16/25 ఇటువైపు తీసుకొచ్చేస్తే 1 మైనస్ 16/25. ఎల్సిఎం చేయండి. 25 మైనస్ 16 ఎంత అవుతుంది? 9/25. ఎల్సిఎం చేస్తే 1/E1² ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఎంప్లాయిస్ E1² ఈజ్ ఈక్వల్ టు, దీని రెసిప్రోకల్ ఇది కూడా రెసిప్రోకల్ అవుతుంది, 25/9. దిస్ ఎంప్లాయిస్ E1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25/9. దేర్ ఫోర్ E1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? దేర్ ఫోర్ E1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత? 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత? 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. E1 ఈజ్ ఈక్వల్ టు 5/3 ఈజ్ ద ఆన్సర్. ఎస్, ఓకే. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటాడు? ఫైండ్ ది ఈక్వేషన్ టు ది హైపర్బోలా find the equation to the hyperbola whose foci are 4, 2 and 8, 2 and 8, 2 and eccentricity is 2 and eccentricity is 2. ఓకేనా? ఇటువంటి క్వశ్చన్స్లో మనం కొంచెం జాగ్రత్తగా డయాగ్రామ్ వేసుకోవడం చాలా చాలా మంచిది. అర్థమవుతుందా? ఎక్స్ ఇది వైయాక్స్, హైపర్బోలా ఎలా ఉందనుకున్నాం. ఓకేనా? ఇది S1 అనుకోండి, SS డాష్ అనుకోండి, లేదంటే S1 S2 అనుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీని కోఆర్డినేట్స్ ఏంటి? AE, 0. దీని కోఆర్డినేట్స్ ఏంటి? AE, 0 మైనస్ AE, 0. పాయింట్ వైజ్ నెగిటివ్ అయిన డిస్టెన్స్ విల్ బి ది AE. ఇక్కడ నుంచి ఇక్కడ AE అంటే ఇక్కడ నుంచి ఇక్కడ AE అంటే S1 నుంచి S2కి మొత్తం డిస్టెన్స్ ఎంత? 2AE. లెంత్స్ అండ్ డిస్టెన్సెస్ ఆర్ కెనాట్ బి నెగిటివ్. వీ నో దట్ ఆల్రెడీ టోల్డ్ యూ సో మెనీ టైమ్స్. లెంత్స్ అండ్ డిస్టెన్సెస్ కెనాట్ బి నెగిటివ్. అంటే పాయింట్ వైజ్ మనం ఇక్కడ నెగిటివ్ అంటే మైనస్ రాసిన, లెంత్ వైజ్ పాజిటివే. అంటే మనకి వర్టెక్స్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్? AE. ఇక్కడ నుంచి ఇక్కడికి S1కి ఎంత డిస్టెన్స్? AE. AE ప్లస్ AE ఎంత అవుతుంది? 2AE. రైటా? ఇదొకటి. ఫైండ్ ద ఈక్వేషన్ టు ది హైపర్బోలా హూజ్ ఫోకై ఆర్ 4, 2 and 8, 2. 4, 2 and 8, 2. ఎస్, ఓకే. అండ్ ఎసెంట్రిసిటీ ఈజ్ 2. మనకు ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి? x² + a² + b² అంటే ఏ వాల్యూ కావాలి? b వాల్యూ కావాలి అల్టిమేట్గా. అండ్ ఇంకోటి, ఇది సెంటర్ కూడా షిఫ్టెడ్. సెంటర్ 0, 0 కాదు, ఇది సెంటర్ షిఫ్టెడ్. ఇది షిఫ్ట్ చేశారు సెంటర్ని. అది మనకి ఎలా తెలుస్తుంది? ఫోకాయిని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఫోకాయి చూడండి 4, 2. జనరల్గా మనకి అది ఎక్కడ ఉంటుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. స్టాండర్డ్ హైపర్బోలా అయితే ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి. ఎక్స్ యాక్సిస్ మీద y కోఆర్డినేట్ 0 అవుతుంది కాబట్టి y కోఆర్డినేట్ 0 అవ్వాలి. బట్ ఇక్కడ ఇది 4, 2, 8, 2 ఉంది. దట్ మీన్స్ సెంటర్ షిఫ్ట్ చేసి అనమాట, షిఫ్టెడ్ హైపర్బోలా ఇది. అంటే ఇది ఏ ఫార్మెట్లో ఉండాలి? x - h² / a² మైనస్ y - k² / b² = 1. ఈ ఫార్మేట్లో ఉండాలి.
హెచ్ కామా కేకి సెంటర్ని షిఫ్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, అల్టిమేట్గా సెంటర్ కూడా కావాలి. సెంటర్కి సంబంధించి మనం హెచ్ కామా కే ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏమి ఇచ్చాడు మనకి, ఫోకై ఇచ్చేసాడు. ఫోకై S1 S2 ఇచ్చాడు. ఫోకై నథింగ్ బట్ ఏంటి, ఫోకై అంటే ఈ రెండు డిస్టెన్స్ ఉంది కదా, సెంటర్ నథింగ్ బట్ ఏంటి, మిడ్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏఈ డిస్టెన్స్ అయితే ఇక్కడికి ఏఈ డిస్టెన్స్ అయితే ఇది మిడ్ పాయింటేగా. అంటే సెంటర్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ S1 S2. అంటే ఈ రెండు పాయింట్లు ఇచ్చాడు కాబట్టి దాని మిడ్ పాయింట్ ఫామ్ యూజ్ చేసి మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చుగా, రైట్? ఓకే, సో we know that given eccentricity E is equal to 2, given eccentricity E is equal to 2 and foci S1 comma S2 is equal to plus or minus AE comma 0, 4 comma 2 and foci ఇచ్చాడు. we know that WKT అంటే we know that S1 S2 is equal to 2AE. S1 S2 డిస్టెన్స్ ఎంత, 2AE. అర్థమవుతుందా? we know that S1 S2 is equal to 2AE. అలాగే మనకి S1 S2 రెండు కూడా రెండు పాయింట్ ఇచ్చాడు కదా, ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. డిస్టెన్స్ ఏ విధంగా బయట ఫైండ్ అవుట్ చేస్తాం, 2 పాయింట్ ఫామ్తో 8 - 4 హోల్ స్క్వేర్ x1 - x2 హోల్ స్క్వేర్, 8 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, ఇది 2AEకి ఈక్వల్. S1 S2 అంటే నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కదా. ఈ 2 పాయింట్స్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇది 2 పాయింట్ ఫామ్ డిస్టెన్స్ ఫామ్లో యూజ్ చేసి మన S1 S2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. అది దేనికి ఈక్వల్, 2AEకి ఈక్వల్. 8 - 4 ఎంత, 4 స్క్వేర్ అంటే ఎంత, 16. ఇది 0, 2 - 2 0, 0 స్క్వేర్ అంటే 0, 16 రూట్ 16 ఈజ్ ఈక్వల్ టు 2AE. రూట్ 16 అంటే ఎంత, 4, 2AE. దిస్ ఎంప్లాయిస్ ఈ మనకు ఆల్రెడీ తెలుసు, ఈ అంతా 2 ఇచ్చాడు. సో 2A × 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఈ 2 4 రెండు క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది. దేర్ ఫోర్ A ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి A వచ్చింది మనకి. అలాగే సెంటర్ ఏ విధంగా వస్తుంది మనకి, సెంటర్ నథింగ్ బట్ అంటే సెంటర్ మిడ్ పాయింట్ ఆఫ్ S1 S2. center of the hyperbola is equal to center of the, ఇక్కడ B కూడా ఫైండ్ అవుట్ చేసేయండి బై ఈ మనకు తెలుసు కదా. B ఎలా వస్తుంది, E² ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ B² బై A². దిస్ ఎంప్లాయిస్ B² ఈజ్ ఈక్వల్ టు A² ఇంటూ E² మైనస్ 1. A² అంటే ఎంత, 1 స్క్వేర్ అంటే 1, E² అంటే ఎంత, E2 కదా, 2² అంటే 4 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1, 4 మైనస్ 1 అంతా 3. B² ఈజ్ ఈక్వల్ టు 3. A² వచ్చింది మనకి, B² వచ్చింది. A అంటే దిస్ ఎంప్లాయిస్ A² ఈజ్ ఈక్వల్ టు 1. A² వచ్చింది, B² వచ్చింది. ఇప్పుడు మనకి సెంటర్ కావాలి. సెంటర్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ మిడ్ పాయింట్ ఆఫ్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ S1 ఏమి ఇచ్చాడు మనకి, 4, 2 అండ్ S2 8, 2. Therefore
సెంటర్ హెచ్ కామా కే ఈజ్వల్ మిడ్ పాయింట్ ఫామ్ యూజ్ చేయండి. 4 + 8/2 కామా 2 + 2/2 2 + 2/2 అంటే 12/2 12/2 అంటే ఎంత 6 4/2 అంటే ఎంత 2. దేర్ఫోర్ హెచ్ కామా కే ఈజ్వల్ 6, 2 వచ్చింది. కొంచెం లెందింగ్ అనిపించింది కానీ మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే, నౌ ఈక్వేషన్ ఆఫ్ hyperbola is x minus h whole square by a square minus y minus k whole square by b square is equal to 1. x minus h అంటే x minus 6 whole square by a square అంటే 1 minus y minus k అంటే 2 whole square by b square అంటే ఎంత 3 is equal to 1. This is the required equation of hyperbola, right? ఇది క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా find the equation of the hyperbola whose foci are plus or minus 5, 0 and the transverse axis of length and the transverse axis of length 8. ఓకేనా, ఇది సింపుల్గా సొల్యూషన్. గివెన్ ఫోకై S1, S2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5, 0 అంటే ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏఈ ఈజ్ ఈక్వల్ టు 5 ఏఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. అండ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఆఫ్ లెంత్, ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఇది కేసు ఏంటిది, ఫోకై ఇప్పుడు ఎక్కడ ఉందంటూ y కోఆర్డినేట్ 0 అంటే x యాక్సిస్ మీద ఉన్నట్టు, అంటే స్టాండర్డ్ హైపర్బోలా. ఇది స్టాండర్డ్ హైపర్బోలా. ఎందుకని y కోఆర్డినేట్ చూడండి, ఫోకై యొక్క y కోఆర్డినేట్ చూస్తే y కోఆర్డినేట్ 0లో అవుతున్నాయి. దట్ మీన్స్ ఇది x యాక్సిస్ మీద ఉందన్నమాట, స్టాండర్డ్ హైపర్బోలా. స్టాండర్డ్ హైపర్బోలా యొక్క ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఎంత అవుతుంది, లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఎంత 2a ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్ 2a కదా, మనకి క్వశ్చన్లో ఇచ్చాడు 8 ఇచ్చాడు. దీని నుంచి a ఈజ్ ఈక్వల్ టు ఎంత 2, 8 సార్లు 4 టైమ్స్. ఓకేనా, ఈ ఏని తీసుకెళ్ళి మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకో ఈ వాల్యూ వస్తుంది. నౌ 4 into e ఈజ్ ఈక్వల్ టు 5, దిస్ ఎంప్లాయిస్ e ఈజ్ ఈక్వల్ టు 5/4. ఈ వచ్చింది మనకి, ఏ వచ్చింది. దీని నుంచి మనం b వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా, ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఎంప్లాయిస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 16. ఇప్పుడు మనకి 1 e స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి డైరెక్ట్ ఫార్ములా ఏంటి, b స్క్వేర్ కావాలి కదా మనకి. b స్క్వేర్ ఫార్మ్ అంటే మన ఫార్ములా డైరెక్ట్గా తెలుసుగా, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ e స్క్వేర్ మైనస్ 1. దిస్ ఎంప్లాయిస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఎంత 16, e స్క్వేర్ అంటే 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 1, రైటా. అంటే 16 ఇంటూ 5 అంటే 25/16 మైనస్ 1. ఓకే, ఇది ఎంత అవుతుంది 16 ఇంటూ ఎల్సిఎం చేస్తే 25 మైనస్ 16 అంతా 9/16. 16 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 9. దేర్ ఫోర్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. ఇప్పుడు ఏ స్క్వేర్ మనకు తెలుసు, బీ స్క్వేర్ తెలుసు, అండ్ ఏ స్క్వేర్ తెలుసు, బీ స్క్వేర్ తెలుసు, ఈ కూడా తెలుసు. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్, ఇప్పుడు ఇది షిఫ్టెడ్ కాదు, సెంటర్ షిఫ్ట్ చేయలేదు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఫోకై ఉన్నదంటే ఇది స్టాండర్డ్ హైపర్బోలా. స్టాండర్డ్ హైపర్బోలాకి సెంటర్ ఎక్కడ ఉంటుంది 0, 0నే. సో
ఇది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఫార్మేట్లో ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఎంత? ఏ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి? 16, బీ స్క్వేర్ 9, 16 వై స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా, రైట్? ఇది క్వశ్చన్ నెంబర్ 4. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద ఎసెంట్రిసిటీ అండ్ లెంత్ ఆఫ్ లాటర్ సెక్టమ్ ఆఫ్ హైపర్బోలా. 5th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్. దాంట్లో 5th క్వశ్చన్లో ఫస్ట్ బిట్ ఫైండ్ ది ఎసెంట్రిసిటీ అండ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ lattice rectum of the hyperbola x square minus 4y square is equal to 4. Solution. Find the eccentricity and length of lattice rectum of hyperbola x square minus 4y square is equal to 4. Simple is the given equation of hyperbola x square minus 4y square is equal to 4. This implies మనకి స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? రైట్ హ్యాండ్ సైడ్లో ఓన్లీ 1 ఉండాలి. 1 ఉండాలంటే 4తో డివిజన్ చేయండి. 4తో డివిజన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 4 మైనస్ వై స్క్వేర్ బై 4 క్యాన్సిల్ అయితే 1, 4/4 1. ఇక్కడ హియర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4. దిస్ ఎంప్లాయిస్ అవసరం లేదు. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఏ స్క్వేర్ 1, బీ స్క్వేర్ 1. ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వచ్చినట్టే మనకు ఆటోమేటిక్గా ఎసెంట్రిసిటీ ఈ వచ్చేస్తుంది. మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఎసెంట్రిసిటీ అండ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 1. ఇప్పుడు ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ b square by a square. This implies direct formula is b square is equal to a square into e square minus మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ స్క్వేరే కదా. సో ఇదేమవుతుంది? 1 ప్లస్ బీ స్క్వేర్ అంటే ఎంత? 4. బీ స్క్వేర్ అంటే 1, బీ స్క్వేర్ 1, ఏ స్క్వేర్ 4. ఎల్సిఎం చేస్తే 5/4. E square is equal to, this implies E is equal to √5/2. ఈజ్ స్క్వేర్ ఇటు వైపు అయితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, √5/2 అవుతుంది. E is equal to √5/2. Now length of lattice rectum. Length of lattice rectum formula into b square by a, 2b square by a. Length of lattice rectum is equal to 2b square by a. ఇది ఏ హైపర్బోలా ఇది జాగ్రత్తగా చూస్తే స్టాండర్డ్ హైపర్బోలా ఇది. x స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై బీ స్క్వేర్. ఇది
ఎక్స్ స్క్వేర్ ముందు ఉంది కాబట్టి మనకేమవుతుంది ఎక్స్ యాక్సిస్ మీద ఫోకస్ అవుతుంది, అంటే స్టాండర్డ్ హైపర్బోలా అన్నమాట. స్టాండర్డ్ హైపర్బోలాకి లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ 2b². అదే వై యాక్సిస్ మీద ఫోకస్ అయ్యింది అనుకోండి, అది కాంజుగేట్ హైపర్బోలా అవుతుంది. కాంజుగేట్ హైపర్బోలాకి ఏమవుతుంది, లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ 2a²/b రివర్స్ అవుతుంది. ఏ ప్లేస్లో బి, బి ప్లేస్లో ఏ, రైటా. సో 2 × b². b² ఎంత వచ్చింది మనకి 1, ఎస్ 1/a ఎంత, ఏ వచ్చేసి a² 4 అంటే a ఎంత అవుతుంది 2. 2 క్యాన్సిల్ అయిపోతే దిట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్స్. లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు, therefore LLR is equal to, in short LLR is equal to 1 unit. ఇది 5th క్వశ్చన్లో ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి, సెకండ్ బిట్ కూడా సేమ్. ఫైండ్ ది ఎసెంట్రిసిటీ అండ్ లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఆఫ్ హైపర్బోలా. ఫైండ్ ఎసెంట్రిసిటీ and length of latus rectum of hyperbola. Hyperbola 16y² minus 9x² is equal to 144. Okay. Solution. Given equation of hyperbola. Given equation of hyperbola 16y² minus 9x² is equal to 144. దీని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉండాలి. రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉండాలంటే టోటల్ ఈక్వేషన్ని 144తో డివిజన్ చేయండి. 16y²/144, 9x²/144, 144/144 1, 16 144లో 9 టైమ్స్, 9 144లో 16 టైమ్స్. దిస్ ఎంప్లాయిస్ y²/9 మైనస్ x²/16 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కాంజుగేట్ హైపర్బోలా. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎలిప్స్లో లాగా ఏబి వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉండదు. ఇది హైపర్బోలానా లేదంటే కాంజుగేట్ హైపర్బోలా అన్నది ఏబి వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉండదు. దిస్ ఈజ్ డిపెండ్ ఆన్ ఓన్లీ మనకి x² ముందు ఉందా లేదంటే y² ముందు ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. x² ముందు ఉందనుకోండి అది హైపర్బోలా, y² ముందు వచ్చిందనుకోండి అదేమవుతుంది కాంజుగేట్ హైపర్బోలా అన్నమాట. సో ఈక్వేషన్స్ చేంజ్ అయిపోతాయి. ఇదేంటిది కాంజుగేట్ హైపర్బోలా. ఇట్ ఈస్ కాంజుగేట్ హైపర్బోలా. ఇప్పుడు ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఈ² ఈజ్ ఈక్వల్ టు 1 + a²/b². అర్థమవుతుందా? ఎసెంట్రిసిటీ కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దిస్ ఎంప్లాయిస్ e² ఈజ్ ఈక్వల్ టు 1 + ఇక్కడ a² b² వాల్యూస్ కూడా రాయండి. ఇక్కడ a² ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, x² కింద ఉన్నది a² అవుతుంది. కన్ఫ్యూజ్ అయ్యి ముందున్నది రాసేకండి. b² ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 9. అర్థమైందా? ఇప్పుడు e² ఈజ్ ఈక్వల్ టు 1 + పైన a² వస్తుంది, కింద డినామినేటర్లో b² వస్తుంది. దానికి దీనికి తేడా అదే. e² ఈజ్ ఈక్వల్ టు 1 + a² ఎంత 16/9. దిట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే 9 + 16 ఎంత 25/9. e² ఈజ్ ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 25/9. దిస్ ఎంప్లాయిస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5/3. ఇది ఎసెంట్రిసిటీ వాల్యూ. నౌ లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్.
లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్. హైపర్బోలాకి అయితే 2b²/a, ఇది కాంజుగేట్ హైపర్బోలా కాబట్టి 2a² బై b అవుతుంది. 2a² బై b, 2 ఇంటూ